కేవలం 20 రూపీస్ రీఛార్జ్ తో మీ సిమ్ ని అప్ టు 4 మంత్స్ వరకు యాక్టివ్ గా అయితే ఉంచుకోవచ్చు అనమాట. మీరు విన్నది నిజమే. ట్రాయ్ అనేది మన ఇండియన్ టెలికాం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త స్కీమ్ అయితే ఎన్ఫోర్స్ చేయబోతుంది. అదేంటంటే ఆటోమేటిక్ నంబర్ రిటెన్షన్ స్కీమ్. సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నా దగ్గర ఇప్పుడు ప్రీపెయిడ్ సిమ్ అనేది ఉందన్నమాట. నేను అప్ టు 90 డేస్ వరకు ఎటువంటి రీఛార్జ్ అనేది చేయకపోతే ఆఫ్టర్ 90 డేస్ తర్వాత నా సిమ్ ని డిస్కనెక్ట్ చేసి నా నంబర్ ని వేరే వాళ్ళకి అసైన్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ఏంటంటే అప్ టు 90 డేస్ వరకు నేను ఎటువంటి రీఛార్జ్ చేయకపోయినా ఒకవేళ నా ప్రీపెయిడ్ సిమ్ లో 20 రూపీస్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే 90 డేస్ తర్వాత కూడా అప్ టు 1 మంత్ వరకు నా సిమ్ అనేది యాక్టివ్ గా అయితే ఉంటుంది. తర్వాత కూడా ఒకవేళ నేను రీఛార్జ్ అనేది చేయకపోతే 15 డేస్ గ్రేస్ పీరియడ్ అయితే ఇస్తారు. ఒకవేళ రీఛార్జ్ అనేది చేయకపోతే నా సిమ్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ నా ప్రీపెయిడ్ సిమ్ లో ఒక 60 రూపీస్ బ్యాలెన్స్ అయితే పెట్టాను అనమాట. అప్ టు 90 డేస్ వరకు నేను దాన్ని ఎటువంటి రీఛార్జ్ అయితే చేయలేదు, కేవలం 60 రూపీస్ బ్యాలెన్స్ అయితే పెట్టాను. 90 డేస్ వరకు నా సిమ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. అలాగే 1 మంత్ కి 20 రూపీస్ అనేది కట్ అవుతుంది. అనదర్ 1 మంత్ కి ఇంకో 20 రూపీస్ అనేది కట్ అవుతుంది. అనదర్ 1 మంత్ కి ఇంకొక 20 రూపీస్ అనేది కూడా కట్ అవుతుంది. ప్రీపెయిడ్ సిమ్ లో కంప్లీట్ గా బ్యాలెన్స్ అనేది అయిపోయినట్టయితే నాకు 15 డేస్ గ్రేస్ పీరియడ్ అనేది కూడా వస్తుంది. దాని తర్వాత నేను ఒకవేళ రీఛార్జ్ అనేది చేయకపోతే నా సిమ్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ప్రతి ఒక్కరితో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలా వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.